వ్యోమగామి అభ్యర్థిగా ఎంపికైన యువ ప్రతిభావంతురాలు కుమారి జాహ్నవి దంగేటి ప్రతి భారతీయుడికి ఆంధ్రుడికి గర్వకారణమని అభినందించిన జగన్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని జగన్ ఆకాంక్ష. ఒకరిని పరామర్శించేందుకు వచ్చి ముగ్గురిని చంపేశారని జగన్ పై శ్రీకృష్ణదేవరాయలు ఫైర్. పరామర్శ పేరుతో జగన్ అలజడి సృష్టించారన్న కృష్ణదేవరాయలు. ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడులపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరు దేశాలు ఉల్లంఘించాయని వెల్లడి. వెంటనే పైలట్లను వెనక్కి పిలవాలని ఇజ్రాయెల్కు ట్రంప్ హెచ్చరిక. అహ్మదాబాద్ విమాన ప్రమాద బ్లాక్ బాక్స్ పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు క్లారిటీ. బ్లాక్ బాక్స్ విదేశాలకు పంపారన్నది కేవలం ఊహాగానాలేనని వెల్లడి. భారత్లోనే ఏఐబీ ఆధ్వర్యంలో బ్లాక్ బాక్స్ విశ్లేషణ జరుగుతోందని స్పష్టం. ఇరాన్ కీలక అణు శాస్త్రవేత్త సయ్యద్ మహమ్మద్ రెజా సిద్గీ సాబెర్ హత్య. దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడి. ఇరాన్ అణు కార్యక్రమంపై ఈ ఘటన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు స్పష్టం. ఆపరేషన్ సింధూర్పై ప్రశంసలు కురిపించిన గౌతమ్ అదానీ. భారత సాయుధ బలగాల పోరాట పటిమను కొనియాడిన అదానీ ఆపరేషన్లో అదానీ డిఫెన్స్ డ్రోన్లు పాలుపంచుకున్నాయని వెల్లడి. విలేకరిపై దాడి ఘటనలో మోహన్ బాబుపై కేసు నమోదు. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు కొట్టివేతకు పిటిషన్. విచారణను జూలై 3వ తేదీకి వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు ఈటల వాంగ్మూలం. ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాలతో ట్యాపింగ్ చేశారో చెప్పాలన్న ఈటల. కాళేశ్వరం ట్యాపింగ్ నివేదికలు బయటపెట్టాలని ప్రభుత్వానికి డిమాండ్. ఉదయ్పూర్లో ఫ్రాన్స్ పర్యాటకురాలిపై లైంగిక దాడి. ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఉద్యోగి సిద్ధార్థ్ ఘాతుకం. నగరం చూపిస్తానని హోటల్కు తీసుకెళ్లి అఘాయిత్యం. ఫ్రెంచ్ ఎంబసీకి సమాచారం. కొనసాగుతున్న విచారణ. వరకట్న హత్య కేసులో ఎన్ఎస్జీ కమాండోకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నందున మినహాయింపు కోరిన కమాండో. దేశసేవ చేసినా గృహహింస నుంచి రక్షణ కల్పించలేమన్న ధర్మాసనం. 2 వారాల్లో లొంగిపోవాలని కమాండోకు సుప్రీంకోర్టు ఆదేశం.